गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महा परलोक निवासायाय नमो नमः। गोत्रोभवस्य चंद्रकुल गोत्रोभवस्य नामधेयस्य कीर्तियेषुलु लाडे मोहनराव नामधेयस्य अम्मा नान्न नदల పుణ్యక్షేత్ర సన్నిధౌ కీర్తియశైన లాడే మోహనరావు గారి 6వ నెల మాసిక సందర్భేన పుష్ప పూజ అంచగరేషే। ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః। ఆవయామి స్థాపయామి పూజయామి। ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః। ఆవయామి వజ్రరత్న గజక సింహాసనం సమర్పయామి। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ओम श्री महापरलोक निवासाय नमो नमः। मंगल नीराजनं दर्शयामि। ओम श्री महापरलोक निवासाय नमो नमः। శ్రీ గురుభ్యో నమః। హరి ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః। నమస్కారం అండి। యాదాద్రిలోని చౌడుపల మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము శ్రావణ మాసము బహుళపక్షము 20 తారీఖు 8వ నెల 2025 సంవత్సరమున ఆర్టీసీ క్రాస్ రోడ్డు హైదరాబాద్ వాస్తవ్యులు చంద్రకుల గోత్రోభవస్యులు కీర్తియశులు లాడే మోహనరావు గారి 6వ నెల మాసిక సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు భార్య లాడే కృష్ణకుమారి గారు మరియు కుటుంబ సభ్యులు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనాథుల ఆశీస్సులు వెళ్ళవెళ్ళ వెన్నంటి ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ యొక్క అనాథుల మధ్యన నిర్మించుచున్నటువంటి పుణ్యలింగేశ్వర స్వామి నూతన మందిర నిర్మాణంలో భాగంగా మాణిక్యాంబ అమ్మవారి మకర తోరణం కొరకై విరాళం కూడా అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు వెళ్ళవెళ్ళ వెన్నంటి ఉండాలని కోరుకుంటూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు। అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు। నేను ఫస్ట్ టైం ఈ అమ్మ నాన్న ఆశ్రమానికి వచ్చాను। మా అక్కగారైన కృష్ణకుమారి గారు వాళ్ళ హస్బెండ్ జ్ఞాపకార్థం ఆవిడ ఇక్కడ డొనేషన్ చేయడానికి వచ్చారు। ఆవిడతో పాటు మేము వచ్చాము। నేను ఫస్ట్ టైం వచ్చాను। ఎక్స్పీరియన్స్ చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండి। ఇది అంటే ఇలాంటి పనులు చేయడానికి మాకు కూడా చాలా ఒక ఇన్స్పిరేషన్ అనుకోండి, అంత బాగుంది। వెల్ మెయింటైన్డ్, చాలా క్లీన్లీగా ఉంది। ఆ పైన మీరు చేస్తున్న సేవ నిజంగా ఒక 10 మందికి మేము చెప్పుకుంటే ఆ 10 మంది ఇంకొకళ్ళు చెప్పుకుంటే ఇలాగ ఇది అవుతుందని నాకు చాలా సంతోషంగా ఉందండి। వెల్ మెయింటెనెన్స్ అండ్ చాలా చాలా బాగుంది। మంచి ఇన్స్పిరేషన్ మాకు। ఇక ముందు మేము కూడా ఇలాంటి సేవల్లో పాల్గొనాలని నేను భగవంతుడు ప్రార్థిస్తానండి। ఎలాగైనా వద్దాము అనుకున్నాను కానీ ఇన్నాళ్ళకి నాకు అవకాశం వచ్చింది। నాకు మా బెస్ట్ ఫ్రెండ్ లక్ష్మణరావు గారు చెప్తుండేవారు, అమ్మ నేను అన్నీ ఇచ్చేస్తాను చెప్తాను, నువ్వు దాన్ని బట్టి ఫాలో అని చెప్తే అలాగే వచ్చాము। ఇప్పటి నుంచి అనుకుంటే ఈవేళ మాకు ఆ దేవుడు దయ కలిగింది, మేము వచ్చాము। చాలా ఇది ఈవేళ కార్యక్రమాలు చేయాలంటే ఎంతో భగవద్ అనుగ్రహం లేకపోతే చేయలేరు ఎవరు, అది అంత ఈజీ కాదు। తర్వాత చాలా చాలా బాగా ఇచ్చేస్తున్నారు, మాకెంతో సంతృప్తి అనిపించింది। ఈ కార్యక్రమం చేయడానికి అందరూ పాల్గొంటే ఎంతో ఇంకా ముందుకెళ్తుంది అని నా ఉద్దేశం। అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము।
ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.